కెమెరాన్ ఫినిగన్ అనే 19 సంవత్సరాల అబ్బాయికి లండన్లోని ఓల్డ్ బెయిలీ జైల్లో 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అసలు ఎందుకు ఈ అబ్బాయిని జైల్లో వేశారంటే, ఈ అబ్బాయి ఒక సాతానిస్ట్ గ్రూప్ లో ఉన్నాడు. ఆ గ్రూప్ పేరు 764. అసలు ఈ గ్రూప్ పర్పస్ ఏంటంటే, ఆన్లైన్ లో ఉండే చిల్డ్రన్స్ ని ప్రధానంగా గర్ల్స్ ని టార్గెట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. మార్ఫింగ్ ఫొటోస్ పెట్టి సూసైడ్ చేసుకోమని ప్రేరేపిస్తారు. అసలు ఈ గ్రూప్ కోసం ఎలా తెలిసిందంటే, ఫినిగన్ దగ్గర గన్ ఉందని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసులు ఫినిగన్ అదుపులో తీసుకుని తన ఆన్లైన్ చాట్స్ ని చదివారు. అందులో ఒక చాట్ లో ఇటలీకి సంబంధించిన ఒక చిన్న పిల్లల్ని లైవ్ లో సూసైడ్ చేసుకోమని ఫినిగన్ ఎలా ప్రేరేపించాడో అని ఒక చాట్ ఉంది. అలాగే 764 గ్రూప్ లో తను ఎంతమంది చిన్నపిల్లలని సెల్ఫ్ హార్మ్ చేసుకునేలా ప్రేరేపించాడో తను గర్వంగా చెప్పుకున్నాడు. ఆ గ్రూప్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే, గ్రూప్ మెంబర్స్ లో ఎవరైతే పిల్లల్ని సూసైడ్ చేసుకోవాలా ప్రేరేపిస్తారో వాళ్ళు అత్యున్నత స్థాయికి చేరినట్లు అని ఆ గ్రూప్ మోటోలో రాయబడి ఉంది. అంతేకాక ఫినిగన్ ఫోన్ లో ఒక 11 పేజీల డాక్యుమెంట్ పోలీసులకు దొరికింది. ఆ డాక్యుమెంట్ లో పేలుడు పదార్థాలు, కత్తులు, అలాగే లారీలతో ఒకేసారి అనేక మందిని ఎలా చంపాలో డీటెయిల్డ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ ని 2020లో ఒక అమెరికా టీనేజర్ అయిన బ్రాడ్లీ క్యాడెన్ హెడ్ అనే ఒక అబ్బాయి స్టార్ట్ చేశాడు. ఈ అబ్బాయి చిల్డ్రన్స్ ని, ఎస్పెషల్ గా గర్ల్స్ ని సెక్షువల్ గా అబ్యూస్ చేయడం, కొట్టడం, సీరియస్ గా ఇంజూర్ చేయడం వంటి వీడియోలు చేసేవాడు. ఈ అబ్బాయి ఇప్పుడు టెక్సాస్ లో 80 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ ఈ 764 గ్రూప్ ఇంకా అనేక ప్రాంతాల్లో యాక్టివ్ యూజ్ లో ఉంది. ఈ గ్రూప్ ప్రొఫైల్ ఫోటో సాతాన్ ఇమేజ్ తో ఉంటది. చిల్డ్రన్స్ పెట్టే పోస్టులను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో మొదటిగా అబ్యూజివ్ కామెంట్స్ పెట్టి కృంగదీసే విధంగా మాట్లాడతారు. తర్వాత సెల్ఫ్ హార్మ్ చేసుకోమని ప్రేరేపిస్తారు. సో ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లలో ఎవరితో చాట్ చేస్తున్నారో, ఎవరు కామెంట్స్ పెడుతున్నారో మీరు అబ్జర్వ్ చేయకపోతే మీరు నష్టపోతారు. లేకపోతే మీ పిల్లలు కూడా ఇటువంటి గ్రూప్స్ లలో ఇన్వాల్వ్ అయ్యే ప్రమాదం ఉంది, లేదా విక్టిమ్ అయ్యే ప్రమాదం ఉంది.